డిసెంబర్ ఎండింగ్లోనేమో హైదరాబాద్లో పెట్టి అది అయిపోగానే జనవరి 1కి ఇక్కడ ఇనాగరేషన్ చేస్తున్నారు. 2 నుంచి విజయవాడలో నడుస్తుంది 10 రోజులు. అక్కడికి విపరీతమైన కళ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఇందిరాగాంధీ స్టేడియంలోనో ఇంకో చోట పెడతంటే ఆ కళ రావట్లేదు. అట్లాగే క్రమంగా కళ తగ్గిపోయింది దావోస్. ఇదివరకడికి మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఎగబడి తాము ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే అక్కడికి రావట్లా. ఎందుకంటే ఇంకా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇదివరకు నాకు బాగా బెజవాడ బిజినెస్ హబ్ కాబట్టి బాగా ఐడియా ఉందన్నమాట. నేను వార్తలు రాశాను, ఒకప్పుడు షాపుల్లోనూ పనిచేసాము, అంతకుముందు మా నాన్నగారు పనిచేస్తున్నారు కాబట్టి ఓ లెక్క తెలుసు. ఇదివరకు బెజవాడ నుంచి బాంబే నుంచి కానీ చెన్నై నుంచి కానీ అవన్నీ సరుకులు బెజవాడకు వచ్చాయి. సామాన్లన్నీ కూడా బెజవాడ నుంచి హైదరాబాద్కి సప్లై ఉండేది, ఒరిస్సా ప్రాంతాలకి సప్లై ఉండేది, ఛత్తీస్గఢ్కి సప్లై ఉండేది. ఇక్కడి నుంచి మన వాళ్ళు సరుకులు సప్లై చేసి అక్కడికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి వచ్చేవాళ్ళు. అంటే బిజినెస్ హబ్గా ఉండేది. అయితే తర్వాత ఈ వ్యవస్థ మారిపోయింది. అంటే అప్పట్లో రవాణా సదుపాయాలు తక్కువ ఉండేది. బై రోడ్డు వెళ్తే కనుక హైదరాబాద్ వెళ్ళాలన్న 12 గంటలు పట్టిన రోజులు అది. అప్పుడు ట్రైన్లలో సరుకులు వచ్చేసేది, ఇక్కడ దించుకున్న తర్వాత అప్పుడు విజయవాడ అంటే కంప్లీట్ అసలు 1 టౌన్లో నడవాలంటే పక్కన ఉన్న మెట్ల మీద నుంచి ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. 24 గంటలు టెన్షన్ అనమాట ఆ రోజుల్లో ట్రాఫిక్. ఎదుగు 1 టౌన్ అంతా కూడా అట్లాగే నిండిపోయి ఉండేది. అంత సిచ్యుయేషన్ నుంచి తర్వాత ఏం చేసుకొచ్చారు, ఈ రోడ్లు పెరిగిపోయినాయి. వాజ్పేయి వచ్చాక 4 లైన్ రోడ్లు 8 లైన్ రోడ్లు వచ్చాక డైరెక్ట్గా వాళ్లే సరుకు సప్లై చేసేస్తున్నారు.